నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. శ్రీ రాజరాజేశ్వర స్వామి గుండం జాతరకు పోదామా. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం భక్తుల కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం పాకాల తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి 15, 16, 17 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో జలగం రమేష్. డిఆర్బి న్యూస్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి రిపోర్టర్ ఇంటర్వ్యూ కెమెరామెన్ జలగం రంజిత కలిసి చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ పచ్చని ప్రకృతి అందాలు నడుమ పచ్చని పంట పొలాలు చుట్టూ ప్రవహిస్తున్న సెలేరుల ఆహా అనిపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం జాతర ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ ప్రాంతం శివుని కన్ను వలె కనబడుతుంది. రామక్కకు కోటి దండాలు, పరమేశ్వరునికి ముక్కోటి దండాలు, కరుణించి కాపాడే అపాదమొక్కులవాడికి వెంకటేశ్వర స్వామికి శతకోటి దండాలు అంటూ భక్తులు అదేవుణ్ణి ఇష్టంగా కొలుచుకుంటారు. జాతరకు జిల్లా నలుమూలల నుండే కాకుండా వరంగల్, నర్సంపేట నియోజకవర్గం, ఖానాపురం మండలం నుండి ములుగు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల నుండి కూడా లక్షలాదిగా భక్తులు ఈ రామక్క తీర్థాన్ని దర్శించుకునేందుకు తరలిరానున్నారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమై ఈ నెల 17 వరకు సాగే జాతర అంగరంగవైభవంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో మహోత్సవాలు నిర్వహించబడును. పాకాలగుండం సరస్సుల మధ్య ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందలతో ఎంతో రమణీయంగా ఉంటూ భక్తుల కోరిన కోరికలు తీరుస్తున్న ఈ శివాలయం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఆలయ చరిత్ర విశేషాలు. కొత్తగూడ మండలం గుండం తిమ్మాపూర్ ప్రాంతంలో పాకాల సరస్సు ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి క్రీ. స 12వ శతాబ్దంలో అప్పటి రాజు గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేయబడిన శైవక్షేత్రం గుండం చెరువు ఒడ్డున భక్తుల కోరిక్కేలు తీర్చుటకు వేలసిన శ్రీ రామలింగేశ్వర శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నం కాకతీయులు శ్రీ రాజరాజేశ్వర స్వామి పాకాల కొత్తగూడెం ఏజెన్సీ మారుమూల ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది కాకతీయుల కాలం నాటి నిర్మింపబడినటువంటి శివాలయం. కానీ ఈ శివాలయం ఆదరణకు నోచుకోలేక శిథిలావస్థలో ఉన్నది. ప్రతి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరం కలిసి ఒక తాత్కాలిక కమిటీ చేసుకొని ఈ అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. దీనికి ప్రభుత్వాలు సహకరించి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టయితే ఇంకా కూడా ఇది అభివృద్ధి నోచుకుంటుంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా ఖమ్మం జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇక్కడికి రావడానికి రవాణా సదుపాయం సరిగా లేదు. పాకాల నుండి నేరుగా ఇక్కడికి రోడ్డు సౌకర్యానికి ఏర్పాటు చేస్తే అట్నుంచి టూరిజంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుడికి ఇచ్చేసి దర్శనం చేసుకుంటారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని అభివృద్ధి చేసి ఇంకా ఎక్కువ భక్తులు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మనవి చేస్తున్నాం. నమ శివాయ. శివాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రామక్క తీర్థం గ్రామం గుండం తిమ్మాపురం మండలం పాకాల కొత్తగూడ జిల్లా ఉమ్మడి జిల్లా వరంగల్. ఇది పాకాల అడవులలో ప్రసిద్ధి చెందిన గుండం చెరువొడ్డున కాకతీయులు నిర్మించిన 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన శైవక్షేత్రం గుండం శివాలయం.
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రామక్క తీర్థము. ఈ ఆలయం నిర్మించి దాదాపు 1200 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికి కూడా చెక్కుచెరని మహాత్యం కలిగినటువంటి ఆలయము. ఈ ఆలయం చాలా శిథిలావస్థలో ఉన్నది. భక్తుల సౌకర్యాలు కూడా ఏమీ వసతులు లేవు. ప్రభుత్వ మారినప్పటికీ కూడా ఎవరు కూడా వసతి సౌకర్యాలు చేయడం లేదు. హామీలు ఇస్తున్నారే కానీ ఎవరు కూడా నెరవేర్చడం లేదు. ఆలయం శిథిలావస్థలు ఉన్నాయి. పైన గుడిపై కురవడం వలన పగుళ్ళు ఏర్పడి గుడి కృంగుతున్నది. పగుళ్ళు కూడా ఏర్పడుతున్నది. స్తంభాలు కూడా కొంచెం ఉరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం తరఫున కానీ లేదా అధికారులు కానీ దీన్ని పట్టించుకొని ఆలయానికి మరమ్మతులు చేయవలసి కూర్చున్నాము. భక్తుల వసతి సౌకర్యాలు, బాత్రూమ్స్ కానీ, లెట్రిన్స్ కానీ, నీటి ట్యాంకులు కానీ లేవు. కాబట్టి వాటిని కూడా ఈ యొక్క ఆలయానికి ఇప్పించవలసి కూర్చున్నాము. గుడి చుట్టూ ప్రహారీ మరియు గుడి చుట్టూ సీసీ రోడ్లు, గుడి చుట్టూ లైటింగ్స్, ఈ యొక్క ఆలయానికి వసతులు కావాలను. కాబట్టి చిన్న మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు చేసుకున్నటువంటి కళ్యాణ మండపం కావాలను. ఇక్కడ మాకళ్ళ నుండి గుండం చెరువుకు ఒక బోటింగ్ ఏర్పాటు చేయడం వలన యాత్రికులు యొక్క పర్యాటక క్షేత్రంగా ఇది విలసిల్లుతూ ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకొని మరలా వెళ్తుంటారు. పాకాల నుండి ఇక్కడికి గుండం ఈ యొక్క టెంపుల్కి రోడ్డు నిర్మాణం చేసినట్టయితే భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క క్షేత్రం కూడా, ఈ ప్రాంతం కూడా పర్యాటక అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని ప్రభుత్వం తరపున కానీ నాయకులు కానీ అభివృద్ధి పరచవలసి కూర్చున్నాము. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు. నేను ఆలయార్చకుడు భానుప్రసాద్ శాస్త్రి.